శివునికి కళ్ళు లేవని తన కళ్ళు వీకి పెడతాడు కదా తిన్నాడు. అందుకే తిన్నడు భక్త కన్నప్పగా మారతాడు. చరిత్రలో అట్లా నిజంగానే జరిగిందంటారు. దాన్నే భక్త కన్నప్ప పేరుతోటి అప్పట్లా, కన్నప్ప పేరుతోటి ఇప్పట్లా సినిమా కూడా తీసిండ్రు. ఇప్పుడు ముచ్చట ఎందుకంటే లోకాల నేలే ఆ శివయ్య ఓ కాడ కళ్ళు తెరిచిండట. పాండ్రి మరి మనం కూడా చూసి దర్శనం చేసుకొనొద్దాం. దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం దేవముని ప్రవరార్చితలింగం. రామేశ్వర మునిరాత్మ శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయం చాలా పురాతనమైన గుడటగిది. తిరుపతి పట్నంలోన్న గాంధీపురంలో గోవిందరాజ స్వామి ఆలయం పక్క పొంటున్నది. గీగుడలనే ఆ శివయ్య కళ్ళు తెరిచిండు. అగో సూతారు గదా, నిజంగా కళ్ళు తెరిచినట్టే గానొస్తున్నది శివలింగం. అందుకే పబ్లిక్ కు శితం పట్టిర్రు స్వామి దర్శనానికి. అగో చూడుండ్రి ఎంతమందో రాత్రి సందే క్యూ లైన్లు కట్టిర్రు. తెల్లారెటాళ్లకు వేలగానంగా భక్తులొచ్చిండ్రు. ట్రాఫిక్ కట్టడి చేసేటందుకు పోలీసులు రంగంలోకి దిగిండ్రంటే రద్దు ఎట్లున్నదో చూడుండ్రి. ఇంటర్నెట్ లో కూడా ఫోటోలు వీడియోలు పొట్టు పొట్టు తిరుగుతున్నాయి. తొలుత శివలింగం చూసినోళ్లకు దివ్యకాంతి గానొచ్చిందట. అట్లా ఆ నోట ఈ నోట మాట పట్నమంతా పాకిటాళ్లకు శివయ్యని కండ్లారా చూసి తరిస్తున్నారు భక్తులు. ఇక అది అట్లుంటే ఇక గీ నాగరాజును చూడుండ్రి. శివయ్య పిలిచినట్టే పాక్కుంటపోయి శివలింగం చుట్టూత ఎట్లా కూసున్నదో, శివుని మెడల చుట్టుకున్న లింగాన్ని చుట్టుకొని అత్తమ్మ స్వామి మెడల ఎట్లా పడిగిప్పి కనబడుతుందో అట్లనే భక్తులకు దర్శనమిచ్చింది. ఏడ జరిగిందో తెలియదు గాని గీ వీడియో కూడా మస్తు వైరల్ అయితాంది ఇప్పుడు. ఏమైనా శివుని ఆజ్ఞ లేందే శీమైన గుట్టదంటారు కదా, మరి గిదంతా తండ్రి శివయ్య దయనో లేకుంటే కాలమహిమనో ఆ ముక్కంటికే తెలవాలిగా. దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం